టైలరింగ్ నేర్చుకునేవారు కానీ కుడుతున్నవారు కానీ ఎక్కువ మంది చేసేటువంటి పొరపాటు హుక్స్లు కాజా పట్టి ఎక్కువ తక్కువ రావడం. అదేవిధంగా నడుము కొలత కరెక్ట్ సైజులో మనం ఎలాగ కుట్టాలి, మనం కట్ చేసుకున్న దానికి సమానంగానే ఎక్కువ మంది డౌట్లు అడుగుతున్నారు. ఈ వీడియో చూసారంటే ఫుల్గా మీకు బ్లౌజ్ ఎలా కుట్టాలి, అసలు లైనింగ్ బ్లౌజ్ ఎలా కుట్టాలి, పైపింగ్ ఎలా వేయాలి, అన్ని పాయింట్స్ కవర్ చేస్తూ ఈ వీడియో ఉండబోతుంది. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ఈ బ్లౌజ్ కటింగ్ చూసిన తర్వాత మీరు కంటిన్యూషన్ స్టిచ్చింగ్ వీడియో చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది. ముందుగా అయితే ఇక్కడ పైపింగ్ నేనైతే రెడీ చేసుకున్నాను. లోడింగ్ పద్ధతిలో పైపింగ్ మీ అందరికీ తెలుసు కదా. మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా మన ఛానల్ స్పెషాలిటీ పైపింగ్ అని ఎంతోమంది నేర్చుకున్నారు. ఇక ఈ వీడియో చూస్తే కూడా మీరు ఎటువంటి మిస్టేక్స్ చేస్తున్నారు అన్నది కూడా ఈ వీడియోలో మీకు చాలా బాగా క్లారిటీ వస్తుంది. ఇటు చూడండి, ముందుగా అయితే మనం నడుముకి అయితే పైపింగ్ వేసుకోవాలి. మీలో నడుము పట్టి వేసే వాళ్ళు అలా అలవాటు ఉంటే అలాగా, మనం కస్టమర్కి ఎలా అలవాటు చేసామో అలా ఫాలో అయితేనే మిస్టేక్ రాదనమాట. ఇక నడుముకి అయితే నేను పైపింగ్ వేసేసాను. ఇక్కడ నెక్కుకి వేసేటప్పుడు గమనించండి, షోల్డర్ దగ్గర మనం కరెక్ట్గా పావించు ఖర్చుతోటి మెయింటైన్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మీరు ఇక్కడ గమనించండి, నేను ఎంత ఖర్చు మెయింటైన్ చేస్తున్నాను అన్నది. అదేవిధంగా సమానంగా రావాలి అన్నమాట. అలా మనం మెడ కూడా కుట్టుకుంటూ వచ్చేసిన తర్వాత నడుము మెడ రెండు కూడా లోడింగ్ పద్ధతిలో పైపింగ్ మీకు కావాల్సిన షేప్లో వేయాలి అని అంటే మీకు కావాల్సిన షేప్లో వేసుకోండి. రౌండ్ నెక్ అయితే ఎవరికైనా కానీ ఎక్కువగా రన్ అయ్యేది రౌండ్ నెక్. ఇక ఫస్ట్ నడుముకి అయితే వేసాం కదా, ఇక్కడ నడుము భాగం కూడా ముందు ఒక్క కుట్టు వేసుకుంటూ వచ్చేసేయాలన్నమాట. ఈ విధంగా లాగకుండా వేయండి ఫ్రీ హ్యాండ్ తోటి. ఓకే, అదేవిధంగా మీరు ఇక్కడ నడుము దగ్గర అయిపోయిన తర్వాత నెక్ దగ్గర పైపింగ్ మీరు అటాచ్ చేసేటప్పుడు లైనింగ్కి ముందు సెట్ చేసుకోండి. ఎక్కడ కూడా ముడతలు రాకుండా ముందు షోల్డర్ దగ్గర కరెక్ట్గా సెట్ చేసేసుకొని ఈ విధంగా అయితే స్టిచ్ వేసుకుంటూ వచ్చేసేయండి. ఈ విధంగా మీరు రౌండ్స్ తిప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఇలా సర్దుకుంటూ వేసుకున్నారంటే మీకు ఎటువంటి ముడత రాకుండా చాలా పర్ఫెక్ట్గా బ్లౌజ్ అయితే వస్తుంది. ఇది ఒక్క రోజులో రాదు, ప్రాక్టీస్ మీద వస్తుందన్నమాట. ఇక ఖర్చు అంతా కూడా ఎక్స్ట్రా కట్ చేసేసుకుంటే మనకు పావించి ఖర్చు ఉంచేసి ఒకే లెవెల్గా కటింగ్ చేసేసుకోవాలి. కటింగ్ చేసిన తర్వాత ఇక్కడ కార్నర్స్లో చిన్న టక్స్ అయితే వీడియోలో చూపించిన విధంగా పెట్టుకుంటే మీకు ఆ రౌండ్ తిరిగేటప్పుడు కరెక్ట్గా రౌండ్ షేప్ అనేది వస్తుందన్నమాట. ఈ విధంగా రివర్స్ చేసేసుకుంటే మనకి చూడండి పైపింగ్ ఎంత బాగా వచ్చిందో. ఇక ఇక్కడి నుంచి కుట్టు వేసేసుకోవాలి. పైన మీరు కుట్టు అనేది పైపింగ్ మీద పడకుండా వీడియోలో చూపించిన విధంగా మీరు కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ వేసేసుకోండి. ఇది కూడా అంతే, చెప్తున్నాను కదా, మీరు ప్రాక్టీస్ మీద వస్తుంది. మన వీడియో చూసి చాలామంది మన ఛానల్లో పైపింగ్ అయితే నేర్చుకున్నారు. ఇక నెక్ వైపు కూడా అదేవిధంగా కుట్టు అనేది మనకి పైపింగ్ మీద పడకుండా వేసుకుంటూ రావాలి. కార్నర్స్ రౌండ్ తిరిగే దగ్గర కూడా మనం కొంచెం కేర్ఫుల్గా వేసుకోవాలన్నమాట, సెట్ చేసుకుంటూ ముడత రాకుండా. ఓకే, ఇలా వేసుకుంటే మనకి పర్ఫెక్ట్ పైపింగ్ అనేది బ్లౌజ్ వచ్చేస్తుంది. అలాగే లైనింగ్కి మనం మెయిన్ క్లాత్ అటాచ్ చేసేటప్పుడు ఎటువంటి ముడతలు లేకుండా ఇలా ఫింగర్స్ తోటే సర్దుకుంటూ కుట్టు అనేది వేసేసుకోవాలన్నమాట. చాలా చక్కగా మనం ప్రాక్టీస్ కొంది సెట్ అయిపోతుంది, భయపడాల్సిన పని లేదు. ఇక ఇదిగోండి, మెయిన్ క్లాత్ అంతా కూడా మనం ఇట్లా లైనింగ్ని సర్దుకుంటూ పైనుంచి కుట్టు వేసుకోవాలి. ఓకే, ఇంకా ఇలాగా ఈ పైపింగ్ విధానంలో కానీ బ్లౌజ్ స్టిచ్చింగ్లో కానీ ఏమన్నా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి, మీకు వెంటనే నేనైతే రిప్లై ఇస్తాను. ఇక ఎక్స్ట్రా అంతా కట్ చేసేసేయాలి. బ్యాక్ పార్ట్ నా స్టిచ్చింగ్ స్టైల్ అయితే ఇలాగే ఉంటుంది. ముందు నేను స్టెప్ బై స్టెప్ బ్యాక్ పార్ట్, అలాగే ఫ్రంట్ పార్ట్, నెక్స్ట్ హ్యాండ్స్ అట్లా ఫినిష్ చేసుకుంటూ వెళ్ళేసి మొత్తం జాయింట్స్ వేస్తాను అనమాట. అట్లా వేసుకుంటే కొంచెం త్వరగా బ్లౌజ్ కుట్టిన ఫీల్ వస్తుంది. ఇక ఇది ఒకటి ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసేసాం కదా, ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇక బ్యాక్ అయితే డాట్స్ వేసేసుకోవాలి. ఈ విధంగా సెంటర్ వచ్చేసి మనం నెక్ కింద వీపు భాగం ఉంటుంది కదా, అక్కడ చూసుకొని డాట్స్ వేసేసుకుంటే సరిపోతుంది. ఒక 1/2 ఇంచ్తో డాట్ వేసామంటే సరిపోతుంది. ఇక హైట్ వచ్చేసి మనకి 3 to 3.5 ఇంచ్ వరకు వేసుకున్నా సరిపోతుంది. ఇది క్లియర్గా మీకు కటింగ్ రావాలి అని అంటే మన వీడియో ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను. ఈ వీడియో కన్నా ముందు వీడియో అనమాట. ఒకసారి చూడండి. చూసారు కదా బ్యాక్ లోపల మనకి ఎలా ఉందో కరెక్ట్గా ఫినిషింగ్. ఇక నెక్స్ట్ అయితే ఫ్రంట్ పార్ట్లో చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. ఇక పైపింగ్ వేసేటప్పుడైనా లేకపోతే మనం క్లాత్ జాయిన్ చేసేటప్పుడైనా రెండు ఉల్టా సీదా చూసుకోకుండా వేస్తూ ఉంటారు. అలా కాకుండా మీరు ఈ విధంగా ఒక సైడ్ది మనం స్టిచ్ చేసుకున్న తర్వాత
ఇది కంటిన్యూషన్ చేస్తూనే మరొక సైడ్ లెఫ్ట్ రైట్ చూసుకొని ఈ విధంగా మనం అటాచ్ చేసుకున్నామంటే కన్ఫ్యూజ్ లేకుండా ఒకేసారి రన్ అయిపోతుంది అన్నమాట. ఓకే, ఇది ఇలాగే ఒక పావించి ఖర్చు ఉంచేసి పైపింగ్ అనేది వేసేసుకోవాలి. మీకు నార్మల్ స్టిచ్ అయిన దాదాపు ఇప్పుడు 90% నార్మల్ హెమ్మింగ్స్ అయితే ఉండట్లేదు, ప్రతి ఒక్కరు పైపింగే ఇష్టపడుతున్నారు. అలాగే ప్యాటర్న్ బ్లౌజెస్ కూడా చాలామంది పైపింగ్ అడుగుతున్నారు అనమాట. కాబట్టి మీరు పైపింగ్ నేర్చుకొని మంచిగా బ్లౌజ్ అయితే మెయిన్ బేసిక్ నేర్చుకుంటే మీరు ఎన్ని మోడల్స్ అయినా స్టిచ్ చేయొచ్చు. ఇదిగోండి, ఫ్రంట్ అయితే నేను ఈ విధంగా అటాచ్ చేసి ఎక్స్ట్రా పావించి అయితే ఖర్చు ఉంచేసి ఈ విధంగా రౌండ్స్ తిరిగే దగ్గర టక్స్ పెట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత పైనుంచి అయితే ఒక స్టిచ్ వేసేసుకోవాలి పైపింగ్ మీద పడకుండా. ఓకే, ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇలా స్టిచ్ వేసేసుకుంటే మనకి రెండు సైడ్స్ కూడా లెఫ్ట్ రైట్ అయితే మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. ఈ విధంగా మనం లైనింగ్ కూడా మెయిన్ క్లాత్ ఇది లైనింగ్కి అటాచ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా అటాచ్ చేసేటప్పుడు కొంచెం ఇట్లా ఫింగర్స్తో మీరు సెట్ చేసుకుంటూ అటాచ్ చేసేసేయండి, ముడతలు రాకుండా ఉంటాయి. ఓకే, ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ మనకు ఖర్చు ఎక్స్ట్రా ఉంచక్కర్లేదు, మనం మెయిన్ లైనింగ్ క్లాత్ ఎంతవరకు తీసుకున్నామో ఆ చుట్టూ కూడా బాడీ పార్ట్ అంతా కూడా కటింగ్ చేసేసుకోవాలి. ఓకే, ఇక్కడ మనం మార్కింగ్ వేసుకున్నాం కదా కటింగ్లో ఫ్రంట్ డాట్స్, అక్కడ ఇలా టక్స్ పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇది అసలు ఇట్లా పట్టుకుంటే అలా సాగిపోతుంది క్లాత్, కానీ ఆ కుట్టిన తర్వాత ఆ క్లాసీ లుక్కే వేరు ఈ విధంగా. ఓకే, ఇప్పుడు డాట్స్ వేసేసుకోవాలి. ఫ్రంట్ ఇగోండి, రెండు ఫ్రంట్స్ నేను రెడీ చేసేసాను. మీకు వీడియో లెంత్ అవుతుందని ఒక ఫ్రంటే మీకు కుట్టడం చూపించాను. ఇప్పుడు ఫస్ట్ డాట్స్ వేసేటప్పుడు ఫస్ట్ మెయిన్ డాట్ వేసుకోవాలి. మనకి షేప్ బెల్ట్ దగ్గర కింద పెద్ద డాట్ వేసుకుంటే ఆ తర్వాత మిగిలిన డాట్స్ వేసుకోవడానికి బేస్ అనమాట. ఓకే, నెక్స్ట్ చంకలో ఈ మార్కింగ్స్ ఎలా మార్క్ చేశాను అంటే తప్పకుండా మీరు కటింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. సేమ్ బ్లౌజ్ కటింగ్ వీడియో కూడా దీని వీడియో కన్నా ఉంటుంది ముందు. ఇదిగోండి, ఫ్రంట్ 3 డాట్స్ వచ్చినాయి చూడండి. మనం ఇలా ఓపెన్ చేస్తే కప్పలా నిలబడి ఉండాలన్నమాట. చాలా కరెక్ట్గా వచ్చేస్తుంది. ఎంత వాలిపోయే క్లాత్ అయినా మనం డాట్ వేసి నిలబెట్టవచ్చు అనమాట. అది వేసే డాట్స్ని బట్టి ఉంటుంది. ఇన్ కేస్ కస్టమరు ఈ డాట్ వేసి ఫస్ట్ టైం అనుకోండి మీ దగ్గర సెట్ అయితే ఓకే, ఏదైనా చిన్న కస్టమరు కరెక్షన్ చెప్పినా కూడా దాన్ని మనం చేంజ్ చేసుకోవాలన్నమాట. అప్పుడే ఫ్రంట్ పార్ట్స్ కరెక్ట్గా కుదురుతాయి. ఓకే, ఈ విధంగా రెండు సైడ్స్ కూడా డాట్స్ అయితే వేసేసాము. ఇది చూడండి, ఇది మన దగ్గర శారీయే, చాలా బాగుంది లుక్ అయితే. ఇక నెక్స్ట్ షేప్ బెల్ట్, మన ఫ్రంట్ పార్ట్ కూడా స్టిచ్ చేసాం కాబట్టి షేప్ బెల్ట్ కోసం ఇదిగోండి లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్కి జాయిన్ చేసేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ చూసుకోండి, ఫ్రంట్ మనం టక్స్ పెడతాం కదా ఉక్సులు కాజా పట్టి వైపు, ఆ విధంగా. ఓకే, ఈ విధంగా మనం ఎక్స్ట్రా ఏమైనా ఉంటే రఫ్గా కట్ చేసేసుకొని జాయిన్ చేసేసుకోవాలి. జాయిన్ చేసి ఎక్స్ట్రాస్ కట్ చేసేసుకుంటే మనకు షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది ఈ విధంగా. ఓకే, అలాగే లెఫ్ట్ సైడ్ మనం రైట్ సైడ్ రెడీ చేసుకున్నాం కదా, లెఫ్ట్ సైడ్ ఇది మనీ ఉపదీసే కార్యక్రమాలు లేకుండా ఇలా కుట్టేటప్పుడే మనం ఆపోజిట్ పెట్టుకుంటూ స్టిచ్ చేసేసుకోవాలి. అంటే లెఫ్ట్ రైట్ మనకి ఎదురెదురుగా ఉండేటట్లు సెట్ చేసుకున్నామంటే ఆ తర్వాత మళ్ళీ ఉపదీసుకుంటూ ఉండే పని లేకుండా ఉంటుందన్నమాట. ఓకే, ఈ విధంగా ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. ఫ్రంట్స్ అయితే మనం టక్స్ పెట్టేసుకున్నాం కదా. ఇక ఇప్పుడు మీకు షేప్ బెల్ట్ వేయడం ఈజీ మెథడ్లో ఖర్చులు బయటికి కనిపించకుండా ఎలా వేసుకోవచ్చు లోడింగ్ పద్ధతిలో అన్నది చూపిస్తాను చూడండి. ముందు ఇదిగోటి ఫ్రంట్ పార్ట్ తీసేసుకున్నాము. ఇది మనకి రైట్ సైడు అలాగే లెఫ్ట్ సైడ్ రెండు కూడా ఇలా సెట్ చేసేసుకొని క్లాత్ తీసుకున్నాం కదా, క్రింది భాగంలో లైనింగ్ పెట్టాలి. పైన మెయిన్ షేప్ బెల్ట్ది మనం లైనింగ్కి అటాచ్ చేసాం కదా మెయిన్ క్లాత్, అది ఈ విధంగా పెట్టేసుకొని మీరు ఇలా జాయిన్ చేసే క్రమంలో మెయిన్ డాట్ అందులో కలవకుండా చూసుకోండి అంతే. ఈ విధంగా వేస్తే లోడింగ్ అంటే మనకి ఓవర్లాక్ పని లేకుండా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఇది ఒక మెథడ్. మనం షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు చాలామంది చాలా రకాలుగా స్టిచ్ చేస్తూ ఉంటారు. మనకి కస్టమర్కి మనం ఎలా అలవాటు చేసామో వాళ్ళు ఏది లైక్ చేస్తున్నారు అన్నదే కంటిన్యూ చేయాలి. ఇలా వేసేటప్పుడు చూడండి, మీరు హుక్సులు కాజా పట్టి వైపు
కొంతమంది నోటీస్ చేస్తూ అడుగుతూ ఉంటారు, ఒకటి ఎక్కువ తక్కువ వస్తుంది ఫ్రంట్ పార్ట్ అనేసి. అలా వస్తుంది అన్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక సైడ్ కుట్టిన తర్వాత రెండో సైడ్ కుట్టేటప్పుడు ఈ విధంగా మెజర్ చేసుకోండి, ఉక్సులు కాజా పట్టి సమానంగా ఉందా లేదా అనేసి. ఓకే, ఈ విధంగా చూసారు కదా, సెట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి మనం ఫ్రంట్ పార్ట్స్ కలపడం. ఫ్రంట్ పార్ట్స్ కలిపేటప్పుడు కూడా ఎక్కువ మంది డౌట్స్ రేస్ చేస్తున్నవన్నీ ఈ పాయింట్స్ అన్నీ నేను చెప్తాను. షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు పైపింగ్ వేసిన తర్వాత వేస్తున్నారు లావుగా ఉండదా అని. లావుగా ఎందుకు ఉంటుంది? ఉండదు. ఎందుకంటే మనం ఇక్కడ నేను మీకు టెక్నిక్ చెప్తాను చూడండి. మనం రఫ్ లాగేసేసి షోల్డర్ జాయింట్ చేసేసాం కదా, చేసిన తర్వాత ఓవర్లాక్ చేసేసి ఇదిగోండి బ్యాక్ సైడ్ ఇలా మడిచి ఒక రఫ్ ఇచ్చేసేయాలి. రఫ్ ఇచ్చేసిన తర్వాత మనం సిజర్తో చిన్న ఒక అట్లా తట్టినట్టు కొడితే అదిగోండి మనకు అసలు ఏమనిపించదు అనమాట. అలా సేమ్ రెండో సైడ్ కూడా అలాగే బ్యాక్ పార్ట్ వైపు తిప్పేసుకోవాలి రఫ్ చేసేటప్పుడు. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ వైపు తిప్పామనుకోండి మనకి రైట్ సైడ్ అనేది ఫ్రంట్ కుట్టు కనిపిస్తుంది, అదే బ్యాక్ పార్ట్ వైపు తిప్పితే మనకు కనిపించదు అనమాట. ఈ విధంగా షోల్డర్ అయితే జాయింట్ చేసాం కదా, ఇక ఫ్రంట్ పార్ట్స్ ఇప్పుడు ఉక్సులు పట్టి వేసుకుందాం. ఉక్సులు పట్టి వేసుకోవడం కోసం ఇదిగోండి ఇట్లా ఒక 1.5 ఇంచ్ వెడల్పుతోటి మనం స్ట్రైట్ పీస్ కానీ క్రాస్ పీస్ కానీ, క్రాస్ పీస్ అయితే హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే క్రాస్ పీస్ తీసుకుంటే మనకి బాగుంటుంది. స్ట్రైట్ పీస్ నార్మల్గా 40 బిలో అట్లా ఉండే వాళ్ళకి నేను స్ట్రైట్ పీస్ వేస్తుంటాను. ఇది పెద్ద మ్యాటర్ కాదు, మనం స్ట్రైటా క్రాస్ అనేది. కాకపోతే చిన్న టక్స్ ఇక్కడ ఫ్రిల్ లాగా పెట్టాను కదా, అలా పెడితే మనకి ఆ ఉక్సులు పట్టి అనేది ముడత లేకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఒకటి ముద్దు గుర్తు ఉక్సులు పట్టి లోపలికి మడవాలి, కాజా పట్టి పైకి మడవాలి, అంతే. ఇదిగోండి ఈ విధంగా మనం ఒక 1/2 ఇంచు ఫోల్డింగ్ ఖర్చు మెయింటైన్ చేసుకుంటూ ఇలా అయితే స్టిచ్ చేసేసేయాలి లెఫ్ట్. ఓకే, ఉక్సులు పట్టి రెడీ అయిపోయింది. కాజా పట్టి, ఇప్పుడు కాజా పట్టి స్టిచ్ చేసేటప్పుడు సేమ్ మన మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 2.5 ఇంచ్ వరకు నేను వెడల్పు అయితే తీసేసుకున్నాను లైనింగ్. మనకి అక్కడికక్కడ తీసుకోకుండా కొంచెం ఎక్కువ ఉండేటట్లే తీసుకుంటే మనకు కావాల్సినంత ఫోల్డింగ్ చేసేసుకొని మిగిలిన ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఇక్కడ నాకు క్లాత్ లైనింగ్ అనేది సరిపోకపోతే మనం జాయింట్ వేసేసుకుంటే లోపలికి వెళ్ళిపోతుంది, నో ప్రాబ్లం. ఈ సమ్మర్ వచ్చేసిందంటే ఫ్యాన్ వేస్తేనేమో ముక్కలు ఎగిరిపోతాయి, ఫ్యాన్ ఆఫ్ వేస్తే గాలాడదు. ఏం చేయాలి? సొల్యూషన్ ఏమన్నా ఉంటే చూడాలి. ఈ సమ్మర్లో అయితే కొంచెం స్టిచ్చింగ్ చేయడం కష్టమే. ఫ్యాన్స్ కింద స్టిచ్ చేసేవాళ్ళు కొంచెం తగ్గించి ఓపిక్గా స్టిచ్ చేసేసుకోవడమే. ఇదిగోండి ఇక్కడ ఇక 1/2 ఇంచ్ అయితే ఫోల్డ్ చేసి ఒక సైడ్ కుట్టేసి జాయింట్ చేసేస్తాను మెయిన్ ఫ్యాబ్రిక్కి. ఇక క్రింది భాగంలో ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసేసి మనం ఈ విధంగా కాజా పట్టి కుట్టుకుంటూ వచ్చేసేయాలి. మనం ఇలాగా పైకి వేసేస్తాం. కాజా పట్టి ఏంటంటే పైకి ఫోల్డ్ చేస్తాం, కిందకైనా వేయచ్చు, కింద దానికైనా పైది మనకు పర్ఫెక్ట్ ఈజీగా ఉంటుంది. ఈ విధంగా రఫ్ చేసేసి ఇక కాజా పట్టి అయితే స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. ఇక్కడ ఫోల్డ్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఫోల్డింగ్ చేయండి. డైలీ ప్రాక్టీస్లో ఉన్న వాళ్ళకి ఆ చెయ్యి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కొత్తగా బిగినర్స్కి ఇక్కడ కొంచెం ఖర్చు బయటికి ఫోల్డింగ్స్ అంగులుగా కొంచెం క్రాస్గా ఫోల్డ్ చేస్తారు, అలా కూడా ఈక్వల్ వచ్చేటట్టు చూడండి. ఇప్పుడు చూడండి కరెక్ట్గా సెట్ అయిపోయింది. మనం చెక్ చేస్తే ఉక్సులు కాజా పట్టి సమానంగా. ఇక్కడ బోర్డర్ వచ్చినా కూడా నేను హ్యాండ్స్కి పైపింగ్ వేస్తున్నాను. ఎలా? మనం ఆపోజిట్ పెట్టుకొని వేసుకుంటే ఫ్రంట్ బ్యాక్ మీకు రైట్ లెఫ్ట్ సమానంగా వస్తాయి అన్నమాట కరెక్ట్గా. ఓకే, ఈ విధంగా ఇప్పుడు 2 బ్యాగ్స్ మీకు ఇది చూడండి ఎదురెదురు ఉన్నాయి, అట్లా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. మీరు చంక పీసులు జాయింట్ చేసేటప్పుడే ఇదే మెథడ్ మనం చెక్ చేసుకొని కట్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసేసుకోవాలి. చూడండి ఇదిగోండి ఇలా బోర్డర్ వచ్చింది కదా, బోర్డర్ వచ్చినా సరే మన పైపింగ్ అనేది ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి వేస్తున్నాను. ఎందుకు అనంటే బ్లాక్ ప్లెయిన్ అనేది పైపింగ్కి బోర్డర్కి మధ్యలో ప్లెయిన్ అనేది హైలైట్ అవుతుందని. అదిగోండి ఈ విధంగా చాలా వీడియోస్ అలా తీసి ఎడిటింగ్ చేయకుండా ఉన్నాయండి. మీకు కొంచెం అయితే గ్యాప్ వచ్చింది, ఇక 1 బై 1 వస్తాయి. ఓకే, ఇవన్నీ ఓల్డ్ స్టిచ్చింగ్ చేసి నేను తీసినవి అనమాట ఈ వీడియోస్.
ఓకే, ఇదిగోండి. ఇక లైనింగ్ అయితే అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది మనకి. ఇలాగే 2 హ్యాండ్స్ కూడా మనం రెడీ చేసేసుకొని ఎక్స్ట్రా ఖర్చు అంతా కట్ చేసి మార్కింగ్స్ దగ్గర మనం ఘాట్ పెట్టుకోవాలంటే మనం సిజర్ తోటే ఒక టక్స్ పెట్టుకోవాలన్నమాట. దీనివల్ల మనకి సెంటరు ఫ్రంట్ అనేసి మనకి అర్థమవుతుంది. చూసారా ఎంత నీట్గా ఉందో. ఇలాగా మరొక హ్యాండ్, ఇలా 2 హ్యాండ్స్ రెడీ చేసేసుకోవాలి. ఇలాగ హ్యాండ్స్కి బోర్డర్స్ వచ్చినప్పుడు లాగి కుట్టకండి. లాగి కుడితే మళ్ళీ ముడుచుకున్నట్లు ఉంటుందన్నమాట చేతికి చివర బోర్డర్. ఫ్రీ హ్యాండ్తో స్టిచ్ చేయండి. ఓకే, ఇప్పుడు చూసారా 2 హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు షోల్డర్ జాయింట్, మనం హ్యాండ్ జాయింటింగ్ చూద్దాం. షోల్డర్కి హ్యాండ్ జాయింటింగ్ ఇలా మనం జాయింట్ చేసేటప్పుడు బ్యాక్ మనం ఖర్చు, షోల్డర్ దగ్గర ఖర్చు అనేది వెనక్కి మడిచి మెడ దగ్గర పైపింగ్ రఫ్ లాగాం కదా, సేమ్ అదే ఈ షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు కూడా ఖర్చు వెనక్కి మడుచుకోవాలి. ఓకే, అప్పుడు 2 కూడా ఒకవైపుకే ఉంటాయి అన్నమాట. ఖర్చు వాలి ఉండటం ఒకవైపే ఉంటుంది. ఇప్పుడు సెంటర్ నుంచి మనం ఖాయం చేసుకొని ఇలాగ హ్యాండ్ అనేది జాయింట్ చేసుకుంటూ వచ్చేసేయాలి. కటింగ్ పర్ఫెక్ట్గా ఉంటే మనం స్టిచ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. చాలామంది స్టిచ్చింగ్ వస్తుంది, కటింగ్ రాదు. కటింగ్ వచ్చినప్పుడు కాస్త ఎక్కువ తక్కువ కట్ చేస్తే స్టిచ్ చేసేటప్పుడు కొంచెం డిఫరెన్స్ వస్తాయి అన్నమాట. అది కూడా అలా వచ్చినా సాగినా కూడా మనం కరెక్షన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఈ బ్లౌజ్ అయితే మీకు ఎటువంటి కరెక్షన్ లేకుండా పర్ఫెక్ట్, కొలతలు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయన్నమాట. కాబట్టి మీరు ట్రై చేయండి. ఇదిగోండి, ఒక సైడ్ అయిపోయింది కదా, ఇక మరొక సైడ్. ఇలాగ 2 సైడ్స్ కూడా హ్యాండ్ జాయింటింగ్ చేసేసుకోవాలి. 2 సైడ్స్ హ్యాండ్ జాయింటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఓవర్లాక్ వేసేసుకోవాలి. బ్లౌజ్ కుట్టేటప్పుడు ఓవర్లాక్ వేయడం చూపించమని అడుగుతున్నారు. పార్ట్ వైజ్గా తప్పకుండా పెడతానండి. కొంచెం నాకు టైం సెట్ చేసుకోవడానికి టైం పడుతుంది. తప్పకుండా మీరు అడిగిన వీడియోస్ అన్నీ నేను చేస్తూ ఉంటాను. ఓకే, ఇదిగోండి అయిపోయింది కదా. ఇప్పుడు సైడ్ జాయింట్, ఇది చాలా ముఖ్యమైన పార్ట్. బ్లౌజ్ ఫినిష్ అయిన తర్వాత ఎంత నీట్గా స్టిచ్ చేసినా కూడా మనం సైడ్ జాయింట్ అనేది కరెక్ట్గా చేయకపోతే ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎన్నో ప్రాబ్లమ్స్ అని ఎందుకన్నాను అంటే, చెయ్యి పట్టేసింది అనుకోండి, మనకి చెయ్యి దగ్గర టైట్ ఉండి చంక దగ్గర ఫ్రీగా ఉన్నా మీకు చంక లూజ్ వచ్చేసి నెక్కు జారుతుంది. చాలా నెక్కు జారడానికి ఎన్నో రీజన్స్ మనకి బ్లౌజ్లో కనిపిస్తాయి. కాబట్టి అవన్నీ లేకుండా మీరు పర్ఫెక్ట్గా మార్కింగ్ వేసిన దాని మీదే నీట్గా స్టిచ్ చేసేసేయచ్చు. ఈ విధంగా మీరు ఇలాగ సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఫ్రంట్కి ఖర్చు చూసారా, నేను ఫ్రంట్కి వాలినట్టు పెట్టాను అంటే ముందు వైపుకి ఇలాగ వేసుకుంటూ వచ్చేసేయాలన్నమాట. ఇదిగోండి, ఇక నేనైతే మార్కింగ్ మీదే వేసాను కాబట్టి 3 కుట్లు కూడా వరుసను వేసుకుంటూ వచ్చేసాను. మీరు కుట్టేటప్పుడు ఇన్ కేసు డౌట్గా అనిపిస్తే మీరు మార్కింగ్ మీద ఒక కుట్టు వేసి రెండో సైడ్ ఇంకొక కుట్టు వేసి కొలిచిన తర్వాత మీరు 3 మార్జిన్స్ వేసేసుకోండి. ఓకే, చూసారా కుట్లు స్ట్రైట్గా ఇట్లా ఉండాలి, స్కేల్ లాగా వచ్చేసేయాలన్నమాట. మరొక సైడ్ నాకు అలవాటు అయిపోయింది కాబట్టి ఆ మార్కింగ్స్, అందుకే నేను చెప్తాను కటింగ్ కొంచెం టైం స్పెండ్ చేసి మంచిగా మార్కింగ్ వేసుకున్నారంటే స్టిచ్చింగ్ ఫాస్ట్ అవుతుంది, పర్ఫెక్ట్ అవుతుంది. ఫాస్ట్ అనడం కన్నా పర్ఫెక్ట్గా మనం అది సెట్ చేయగలం. ఇదిగోండి ఇట్లా. ఓకే, రెండో సైడు ఇది కూడా అంతే. చూడండి, ఖర్చు చంకలో ఫ్రంట్కి ఇలాగా ఫ్రంట్కి నెట్టుకొని కుట్టు వేసుకోవాలి. నడుము దగ్గర మనకి ఎట్లా ఎక్కువ తక్కువ లేకుండా ఉందా సైడ్స్ అనేది గమనించుకోవాలి. ఒక్క పావించు అయితే సహజం అండి. ఒక పావించు కన్నా తక్కువ ఏదైనా ఒకటి ఫ్రంట్ ఎక్కువ బ్యాక్ ఎక్కువ అట్లా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే తక్కువ ఉన్నదాన్ని లాగి పెట్టుకుంటే అడ్జస్ట్ అవుతుంది. ఓకే, ఇదిగోండి ఈ విధంగా రఫ్ చేసి 3 కుట్లు వేసేసాను. ఫైనల్గా అయితే స్టిచ్చింగ్ అయిపోయింది. బ్లౌజు చూసారు కదా ఎంత నీట్గా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు మీకు నడుము ఒకసారి కొలత వేసి చూపిస్తాను చూడండి. మనం కుట్టినటువంటి బ్లౌజు కరెక్ట్ కొలతగా వచ్చిందా లేదా అనేది. ఇదిగోండి టేప్ తీసుకొని మనం స్టిచ్ చేసిన తర్వాత చక్కగా కొలుచుకొని చూడాల్సిందే. ఇదిగోండి కాజా పట్టి వదిలేసేయండి. ఈ విధంగా కాజా పట్టి దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఉక్సులు పట్టి వరకు ఎగ్జాక్ట్ 28 నడుము కొలత పర్ఫెక్ట్ వచ్చింది. ఇక ఉక్సులు కాజా పట్టి మనకి నడుము కొలత అన్నీ కూడా మనకి కరెక్ట్గా సెట్ అవ్వాలి అంటే ఈ మెథడ్లో మీరు
బ్లౌజ్ అనేది కుట్టి చూడండి. ఎవరికి రాకుండా ఏముండదు, మనం కుడుతూ ఉంటే వచ్చేస్తుంది. చూసారు కదండి వీడియో. నచ్చుంటే తప్పకుండా లైక్ చేసి, ఎవరైనా టైలరింగ్ నేర్చుకుంటున్న వారు, ఆల్రెడీ టైలరింగ్ చేసుకున్న వారికి డౌట్స్ ఉంటే మన ఛానల్ని షేర్ చేయండి. ఇక మంచి శారీ కలెక్షన్ తోటి మరొక మంచి యూస్ఫుల్ వీడియోతోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారు అనుకుంటున్నాను. కొంచెం గ్యాప్ వచ్చింది, పర్వాలేదు. ఇక వీడియోస్ అన్నీ కవర్ చేసుకుంటూ ముందుకైతే వెళ్ళిపోదాం.